హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. మీకు thumbnail చూస్తే అప్పుడే అర్థమై ఉంటుంది కదా, జర్నలింగ్ అని చెప్పి. ఇది నా జర్నల్. ఇలా నాకు చాలా డిఫరెంట్ జర్నల్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈస్ మై ఫేవరెట్ వన్. దిస్ ఈస్ బుక్ జర్నలింగ్. నేను ఏ బుక్స్ చదివాను అని ఇలా కొంచెం డిఫరెంట్గా జర్నల్ చేసుకున్నాను. ఇది స్ప్రెడ్ జర్నలింగ్ అనమాట. బేసికల్గా జర్నలింగ్ అంటే ఏం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నలింగ్ ఉంటాయి. బుల్లెట్ జర్నలింగ్, స్ప్రెడ్ జర్నలింగ్ అలాగా ఉంటాయి అనమాట. నేను డిపెండింగ్ ఆన్ మై మూడ్ మోస్ట్లీ స్ప్రెడ్ జర్నలింగ్ చేస్తాను. ఇవన్నీ నేను క్యాలెండర్స్, బుక్స్లో నుంచి పెట్టుకుంటాను అనమాట, అవసరం వస్తాయని. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ మినీ ప్రింటర్. రీసెంట్గానే తీసుకున్నాను. ఇది థర్మల్ ప్రింటర్ అనమాట. దీనికి ఇంకేం అవసరం ఉండదు, జస్ట్ చార్జ్ చేస్తే సరిపోతుంది. పేపర్ రోల్స్ ఒకటి రీఫిల్ చేస్తూ ఉండాలి. కానీ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది అనమాట. ఏవైనా ప్రింట్ చేసుకోవచ్చు, ఫొటోస్ ఏవైనా. ఇదేమో హ్యాండ్మేడ్ బుక్ మార్క్. ఆ ప్రింటర్ ఇంకా ఎలా ప్రింట్ చేస్తాను అనేది లాస్ట్లో చెప్తాను నేను. ఈ వీడియోలో నేను బేసికల్గా ఏం చేస్తున్నాను అంటే అబౌట్ మీ జర్నలింగ్ చేస్తున్నాను. స్ప్రెడ్ జర్నలింగ్ అంటే ఏంటబ్బా అని మనకు అనిపిస్తుండొచ్చు, కానీ అదంటే ఏం లేదు. చిన్నప్పుడు మనం స్క్రాప్ బుక్లో చేసేవాళ్ళం కదా, అన్ని డిఫరెంట్ స్టిక్కర్స్, లేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టడం. నాకు చిన్నప్పుడు ఇలా జర్నలింగ్ అనేది ఏం తెలియదు అనమాట. ఒక డైరీలో చేసుకునేదాన్ని అన్ని. కానీ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఫొటోస్, లేకపోతే బుక్స్లో వచ్చిన ఫొటోస్ అన్ని అలా పెట్టుకొని ఫ్యాక్ట్స్ అలా రాసుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఇది అప్డేటెడ్ వర్షన్ అంతే. ఇది పర్టికులర్గా ఒకలాగా చేయాలని ఏముండదు. ఇది మన మైండ్ సెట్ని బట్టి మనం చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా మనం ఆ బుక్ మొత్తం డెకరేట్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ 99% స్టేషనరీ అంతా నా దగ్గర ఉంది. నా బర్త్డేస్ కూడా అందరూ స్టేషనరీ ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తుంటారు. చూడండి, ఆల్రెడీ నా దగ్గర స్టేషనరీ ఉంది. సో నేను కొంటూనే ఉంటాను అనమాట. ఇప్పుడు ఎక్కువ చెయ్యట్లేదు కూడా. ఈ స్టేషనరీ అయిపోగొట్టుకోవడానికి ఇంకా నాకు కొన్ని ఇయర్స్ పడుతుంది. ఇండియాలో అమెజాన్లో నేను ఈ వాషీ టేప్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఇవే మెటీరియల్స్ ఉండాలని ఏం లేదు. మనం నార్మల్గా ఏదైనా పేపర్ తీసుకొని దాన్ని డిజైన్ చేసుకొని దాన్నే టేప్ లాగా వాడుకోవచ్చు. ఎంతైనా క్రియేటివ్ ఉండొచ్చు. ఇట్స్ అబౌట్ యూ. మనం చేసుకున్న జర్నలింగ్ ఎలానే ఉండొచ్చు. ఇది చూడండి, జస్ట్ ఒక గ్రిడ్ పేపర్ అంతే, బట్ దాన్ని మనం డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ దాంట్లో బేసిక్గా నేను అబౌట్ మీ అంటే నా గురించి, నాకున్న లైక్స్, డిస్లైక్స్, లేకపోతే నాకు నచ్చే ఫుడ్, లేకపోతే నా బయో, అదంతా ఈ దాంట్లో రాస్తున్నాను అనమాట. నా జర్నల్ని నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంచడం, అంటే నా జర్నల్ ఓపెన్ చేస్తే అంత పాజిటివ్ వైబ్స్ ఉండాలన్నమాట. అందుకోసం నేను నెగిటివ్గా ఏం రాయలేదు అండ్ ఏం చేయలేదు నా జర్నల్లో. సో ఈవెన్ డిస్లైక్స్ కూడా నేను ఈ జర్నలింగ్లో రాయలేదు. ఓన్లీ నాకు ఏం నచ్చుతాయో అవే రాశాను అనమాట. ఇంత కష్టపడి ఎందుకు చేయాలబ్బా అని అంటే అది ఇంట్రెస్ట్ అనమాట. ఒకవేళ ఇంట్రెస్టెడ్ లేకపోతే ఇదంతా అబ్బా పెద్ద పని అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా రిలాక్సింగ్, ఇంకా స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఏదైనా స్ట్రెస్లో వెళ్తున్నప్పుడు పెయింటింగ్ ఎలా చేస్తారో జర్నలింగ్ కూడా సేమ్ అలాగే అనమాట. నేను అన్నీ నాదే క్రియేటివ్ ఐడియా అన్నట్టు ఏం లేదు. నేను కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను పింట్రెస్ట్లో. పింట్రెస్ట్ హ్యాస్ వెరీ గుడ్ స్టఫ్. చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. దాంట్లో చూసి నాకు నచ్చినటివి నేను మోడిఫై చేసుకుని చేస్తాను అనమాట. కొన్ని నాకు నచ్చితే సేమ్ అలాగా కూడా నేను డ్రా చేయడం కానీ, ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తాను అనమాట. బేసికల్గా ఇది మీ బుక్, సో మీకు ఇష్టం ఉన్నట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నట్టుగా రాయొచ్చు, ఎవరేమన్నారు. ఇలా నాకు ఒక 5-6 బుక్స్, ఇంకా డైరీస్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, 7-8 ఉండొచ్చు. ఇంకా నేను 2-3 వాడుతున్నా. నాకు అదొక ఒబ్సెషన్ అనమాట. ఏదైనా క్యూట్ జర్నల్ కనిపిస్తే చాలు తీసుకుంటాను, బట్ అంటే రీజనబుల్ ఉంటే తీసుకుంటాను. ఈ మధ్యలో నేను ఎక్కువ డిజిటల్ జర్నలింగ్ చేస్తున్నాను ఐప్యాడ్లో. ఒకవేళ మీకు అది కూడా ఇంట్రెస్టెడ్ అంటే అది కూడా చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. అంటే లెస్ పేపర్ యూజ్ చేయొచ్చు, కానీ ఇలా చేస్తే ఒక డిఫరెంట్ ఫీల్, అది చేస్తే ఒక డిఫరెంట్ ఫీల్. మనం ప్రింట్ చేయాల్సిన పని లేదు దాంట్లో. అన్నీ మనకి స్టిక్కర్స్ ఇంకా లేబుల్స్ అన్నీ మనకి యాప్స్లోనే ఉంటాయి. అలా మనం చేసుకోవచ్చు. కావాలంటే నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అక్కడ రాసాను కదా అబౌట్ మీ అని, నాకు ఏవేవి నచ్చుతాయో అవన్నీ అక్కడ రాసి పెట్టాను అనమాట. అంత ఆబ్వియస్గా ఉండొద్దని చెప్పి అక్కడ ఒక షీట్ ఉంటే అది పెట్టేశాను. ఇదేమో ఓల్డ్ ఆర్ట్ క్యాలెండర్. ఎంత బాగున్నాయో చూసారా, ఒక్కొక్క పోస్టర్. ఒకవేళ మనకు నచ్చితే అది కట్ చేసి మనం స్టిక్ చేయొచ్చు. అన్ని మనం కొనాల్సిన పని లేదు, మనం అన్ని రీయూజ్ కూడా చేయొచ్చు. నాకైతే స్టిక్కర్స్తో చాలా ఒబ్సెషన్ ఉంటుంది అనమాట. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, చిన్నగా ఉన్నప్పుడు నేను ఏ టాయ్స్ అడిగేదాన్ని కాదనమాట. ఓన్లీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, బొట్టు బిళ్ళలు, వాటి వెనకాల కొన్ని బొట్టు బిళ్ళలకి వెనకాల వైట్ పీల్ ఆఫ్ స్టిక్కర్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ ఒక్కటే నాకు కొనిచ్చి పెడితే చాలు, ఏం చేయకుండా
ఒక 1 అవర్ అలానే అది పీల్ చేసుకుంటూ ఉండేదాన్నంట. సో దిస్ ఇస్ మై మినీ ప్రింటర్. ఇది నేను న్యూజిలాండ్లోనే తీసుకున్నాను, బట్ ఇండియాలో అమెజాన్లో మనకు దొరుకుతుంది. అంటే ఒకవేళ మీకు చాలా ఇంట్రెస్టెడ్ జర్నలింగ్ అంటేనే తీసుకోండి. నేను అంత సూపర్ ఉందని చెప్పాను, ఎందుకంటే ఒకవేళ మనం పిక్చర్స్ తీసుకున్నాము అని అంటే అవి అయితే కొంచెం ఫేడ్ అయిపోతాయి అన్నమాట, మన పిక్చర్స్. కాకపోతే ఇలాంటి యానిమేస్ కానీ లేకపోతే ఎమోజీస్ కానీ అలాంటి నేమ్స్ కానీ అలా తీసుకుంటే అవి ఫేడ్ అవ్వట్లేదు, బట్ మన పిక్చర్స్ ఉండేటివన్నీ ఫేడ్ అయిపోతున్నాయి. అంటే దానికి తగ్గట్టు మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. సన్లైట్కి లేకపోతే ఎక్కువ ఓపెన్డ్ పెట్టొద్దు అనమాట, ఆ లైట్ వల్ల అవి ఫేడ్ అయిపోతాయి. ఈ యాప్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవడమే. కానీ నేను వేరే దగ్గర కమెంట్స్ చూసాను నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో. వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ ఫేడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ థర్మల్ పేపర్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి అని. అంటే యాక్చువల్గా మనకి ప్రింటర్ ఇంకా కేబుల్ ఇస్తారనమాట, ఇది ఛార్జ్ చేస్తూ ఉండాలి. కానీ పేపర్ రోల్స్ మాత్రం మనం రీఫిల్ చేస్తూ ఉండాలి. ఆ రోల్స్ అయిపోయిన తర్వాత మనం రోల్స్ కొనుక్కొని మళ్ళీ రీఫిల్ చేయాలన్నమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది నార్మల్ పేపరే, బట్ దీంట్లో స్టిక్కర్ టైప్ కూడా ఉంటుంది అనమాట. మనం స్టిక్కర్ రోల్ కూడా కొనవచ్చు. అది జస్ట్ పీల్ చేసి మనం స్టిక్ చేయడమే. ఇదైతే మనం నార్మల్గా గ్లూ తోటి స్టిక్ చేసుకోవచ్చు కట్ చేసి, అండ్ ఇంకా కలర్ కూడా చేయొచ్చు. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. నేను ఇదే కాకుండా నా ఫొటోస్ కూడా నేను ప్రింట్ చేయించి చూపిస్తాను. ఇది నా ఫోటో చూడండి, నేను అప్పుడు తీసా కదా ప్రింట్, ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను. కానీ అన్ని బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, నెక్స్ట్ డే చూస్తే ఆల్మోస్ట్ 80% ఫేడ్ అయిపోతుంది. అది జస్ట్ పిక్చర్స్ తోటే ఇలా అవుతుంది. లేబుల్స్ చిన్న చిన్న ఐకాన్స్కి అలా అవ్వట్లేదు, ఓన్లీ పిక్చర్స్కి అలా అవుతుంది. సో నా ఫైనల్ స్ప్రెడ్ జర్నలింగ్ ఎలా అయ్యిందో నేను చూపిస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.